కేవలం డిజిటల్ మీడియా వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకోసం అంటే ఇవాళ ఫోన్లల్లో ఇంటింట్లో చదువు వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా ఫోన్ ప్రతి దగ్గరికి రీచ్ అయింది కాబట్టి ఆపరేట్ చేస్తున్నారు, చూస్తున్నారు. మీరు తీసుకొచ్చేటటువంటి సామాజిక మార్పు మామూలైనది కాదు. నేను కూడా బాధితురాలనే, నా మీద కూడా చాలా మంది నెగిటివ్ స్టోరీస్ రాసిండ్రు, ఇప్పటికి కూడా రాస్తున్నారు. బట్ ఐ వెల్కమ్ ఇట్. ఎందుకంటే వీఆర్ ఇన్ డెమోక్రసీ. అందరు నువ్వెంత బాగున్నావు అంటే నడవదు. నువ్వు బాలేవు, నువ్వు పని తప్పు చేస్తున్నావు అంటేనే నడుస్తుంది సమాజం. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన సోషల్ మీడియాని నెత్తికెత్తుకొని తిరిగిండు. నేను ఎట్లయితే బతుకమ్మని నెత్తికెత్తుకుంటానో ఆయన సోషల్ మీడియాని నెత్తికెత్తుకొని తిరిగిండు. ఇలా ముఖ్యమంత్రి కాగానే సింపుల్గా దించి పక్కకు పెట్టేసి కేసులు పెడుతున్నారు. మీరు చూసిండ్రు, కేసీఆర్ గారి హయాంలో కూడా కేసులు పెట్టిరు, నేను పెట్టలేదు అంటలేను. కానీ ఇంత దారుణం లేకుండా అది మీకు కూడా తెలుసు. ఇవాళ కనీసం ఒక ఫేస్బుక్లో ఎవరైనా పిల్లవాడు పోస్ట్ పెడితే ఆయన ఎత్తుకపోయి రకరకాల జైళ్ళకు దిప్పుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీ డిజిటల్ మీడియాకు సంబంధించి నేను ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, డిజిటల్ మీడియా ఈజ్ ద ఈక్వలైజర్ ఆఫ్ ద సొసైటీ. ప్రతి ఒక్కరిని ఒక సమున్నతమైన సమానమైనటువంటి స్థాయిలో కూర్చోబెట్టినటువంటి స్ట్రెంగ్త్ డిజిటల్ మీడియాకు ఉన్నది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మనల్ని డిస్క్రిమినేట్ చేసినా కూడా డిజిటల్ మీడియాలో డిస్క్రిమినేషన్ లేదు. ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా నేను ఏదైనా చెప్పాలనుకుంటే ఒక సెల్ఫీ వీడియో తీసి కూడా పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉందంటే అది కేవలం డిజిటల్ మీడియా స్ట్రెంగ్త్. అది ఉండాలి. సరే, కొంత నెగిటివ్ ఉంటుంది, కొంత పాజిటివ్ ఉంటుంది, కానీ నడవాలి. అందుకే ఒక డిజిటల్ మీడియా పాలసీ కూడా రావాలి ఈ రాష్ట్రంలో. అట్లా వచ్చినట్టయితే ముఖ్యమంత్రి గారు మనల్ని అంత అల్కగా తీసుకొని మాట్లాడే ఆస్కారం ఉండదు. డిజిటల్ మీడియా జర్నలిస్టులకు కూడా ఆన్ పార్ విత్ రియల్ జర్నలిస్ట్ అక్రెడిషన్ వచ్చినప్పుడే న్యాయం జరుగుతుంది. దానికోసం అయితే ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది. డిజిటల్ పాలసీ డిజైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీతో ఇదివరకు నేను కలిసినప్పుడు కూడా అదే రిక్వెస్ట్ చేసిన. డిజిటల్ పాలసీ డిజైన్ చేయాలంటే పారామీటర్స్ ఏందన్నది మీరు కూర్చొని డిసైడ్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వాలుగా మేము డిసైడ్ చేస్తే రేపు పొద్దున్న నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎవరిని ఎంతమందిని కట్ చేస్తామనే చూస్తా. ఎందుకంటే మీ ఎక్కువ వ్యూస్ ఉండి మీరు మమ్మల్ని ఎక్కువ తిడితే తగ్గించుకోవాలనే చూస్తా. అది సహజం. కాబట్టి నేను మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే పారామీటర్స్ మీరు డిజైన్ చేసి ఒక ఉద్యమానికి రూపకల్పన చేయండి. ఒక డిజిటల్ పాలసీ చేద్దాము. అప్పుడైతే రేవంత్ రెడ్డి గారు లైట్ తీసుకోకుండా ఉంటారు. మీకు ప్రభుత్వం నుంచి పాలసీ ఉంటే స్ట్రెంగ్త్ ఉంటుంది, అక్రిడిషన్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ మూడు అర్జెంట్ కావాలి అనేటటువంటి విషయాన్ని నేను కోరుతూ, వాట్ ఎవర్ యువర్ ఫైట్ ఇస్, వాట్ ఎవర్ యువర్ పారామీటర్స్ సార్, ఐ విల్ బీ విత్ యూ. నేను ఈ మాట మళ్ళీ చెప్తున్నా, నేను ఏదైనా పట్టుకుంటే ఇడవను. డిజిటల్ మీడియా పాలసీ చేద్దామంటే అందరం కలిసి కొట్లాడదాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేపు మేము వస్తాం అధికారంలోకి. మేము వచ్చినా ఎవరు వచ్చినా ఒక పర్మనెంట్ ప్రొటెక్షన్ అనేది డిజిటల్ మీడియాకు ఉండాలనే సదుద్దేశంతో మీ సిస్టర్గా నేను చెప్తున్నా, తక్షణం రూపకల్పన చేసుకోండి. దానికోసం పోరాటం చేద్దాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే చదువు శాస్త్రం రానోళ్ళు మీరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన అది తప్పు, అది వాంఛనీయం కాదు. రెండు, మన రాజ్యాంగంలో కూడా చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా ఒకటే ఓటు ఉంటుంది. మరి పొలిటీషియన్స్ అందరికీ చదువు వచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అవుతురా అని మీరు అడుగుడు మొదలు పెడితే మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అన్నది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వారి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు మాట్లాడుతున్న మాటలు చూస్తే అయితే ఎవరు చదువుకున్నట్టయితే మాకైతే అనిపిస్తలేదు పెద్దగా. అయినా వాళ్ళని భరిస్తున్నాం, ప్రజలు ఓట్లు వేస్తున్నారు. కాబట్టి మొత్తం ప్రశ్నంతా రాజకీయ వ్యవస్థ వైపు మళ్లించేలాగా ముఖ్యమంత్రి గారి మాటలు ఉన్నాయి. కాబట్టి ఆ మాటలు నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను, తీవ్రంగా ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ. కవిత గారికి బీసీ ఉద్యమానికి సంబంధం ఏంటిది? కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బీసీ చేసిన తర్వాత బీసీ ఉద్యమం చేపట్టమన్న వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సింపుల్ సమాధానం భయ్. నేనేమంటున్నా, బీసీ ప్రధానమంత్రి అని చెప్పిన మోదీ గారు బీసీలకు చేసింది ఏంది? ఫస్ట్ అది అడగండి. సెకండ్, బీసీలకైనా మహిళలకైనా మన డిజిటల్ మీడియా జర్నలిస్టులకైనా రాజ్యాంగ ప్రకారం హక్కులు సాధించుకుంటేనే బాగుంటుంది. తప్పితే ఒక వ్యక్తి ఒకసారి ప్రెసిడెంట్ అయ్యి ఇంకో వ్యక్తి ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే ఎవరు కూడా ఒరిగేది ఏముండదు. థ్యాంక్ యూ.